శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. పూర్వం భృగు మహర్షి అనే మహాతపస్వి ఉండేవాడు. ఆయన భార్య పరమపతివ్రత. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు పులోముడు అనే రాక్షసుడు ఆమెని అపహరించాడు. ఆ భయానక సమయంలో తల్లి గర్భం నుండి పిండం జారి నేల మీద పడింది. అలా పుట్టిన పసివాడే దేహం నుంచి వెలువడిన తేజస్సుకు ఆ రాక్షసుడు అక్కడికక్కడే భస్మమైపోయాడు. గర్భం నుండి జారి పడ్డాడు కాబట్టి ఆ బాలుడికి చవనుడు అని పేరు పెట్టారు. చవనుడు పెరిగి పెద్దయ్యాక కఠోరమైన తపస్సు మొదలు పెట్టాడు. అది ఎంతటి తపస్సు అంటే కాలం గడిచే కొద్దీ ఆయన శరీరం చుట్టూ మట్టి పుట్టలు మొలిచాయి, పాకే తీగలు అల్లుకుపోయాయి. చివరికి ఆ పుట్టలో నుంచి కేవలం ఆయన కళ్ళు మాత్రమే 2 నక్షత్రాలుగా మెరుస్తున్నాయి. ఒకరోజు ఆ అడవికి శర్యాతి మహారాజు తన కూతురు సుకన్యతో కలిసి వచ్చాడు. అల్లరి పిల్ల అయిన సుకన్య ఆ పుట్టలో మెరుస్తున్న 2 చుక్కలను చూసి అవేమిటో తెలుసుకోవాలనే కుతూహలంతో ఒక చిన్న పుడక తీసుకొని గట్టిగా పొడిచింది. అంతే, ఆ పుట్టలో నుంచి రక్తం చిమ్మింది. సుకన్య భయపడిపోయి ఏమి తెలియనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ మహర్షికి కళ్ళు పోవడంతో రాజ్యంలో అనర్థాలు మొదలయ్యాయి. చివరకు విషయం తెలుసుకున్న రాజు ముసలివాడైన ఆ అంద మహర్షికి తన కూతురు సుకన్యను ఇచ్చి పెళ్లి చేశాడు. సుకన్య అహంకారం లేకుండా అడవిలోనే ఉంటూ తన భర్తను కంటికి రెప్పెలా సేవ చేయసాగింది. ఒకరోజు దేవవైద్యులైన అశ్విని దేవతలు సుకన్యను చూసి, ఇంతటి అందమైన రూపం కలిగిన నీకు ఈ ముసలి భర్త ఎందుకు? మమ్మల్ని పెళ్లి చేసుకో అని ఆశ చూపారు. కానీ సుకన్య వారిని తిరస్కరించి తన పాతివ్రత్యాన్ని నిరూపించుకుంది. ఆమె నిష్ఠకు మెచ్చిన వారు చవనుడికి యవ్వనాన్ని చూపును ప్రసాదించారు. అందరూ ఒకేలా ఉండడంతో తన భర్తను సుకన్య గుర్తుపట్టాల్సి వచ్చింది. దైవ కృపతో ఆమె సరైన వ్యక్తిని గుర్తించింది. చవనుడు ఒక అందమైన యువకుడిగా మారాడు. తనకు మేలు చేసిన అశ్విని దేవతలకు చవనుడు ఒక గొప్ప వరం ఇచ్చాడు. దేవరాజైన ఇంద్రుడికి మాత్రమే దక్కే సోమరసాన్ని వారికి కూడా ఇస్తానని మాట ఇచ్చాడు. ఇది ఇంద్రుడికి నచ్చలేదు. వైద్యులకు హవిర్భాము ఇవ్వను అంటూ వజ్రాయుధాన్ని ఎత్తాడు ఇంద్రుడు. అప్పుడు చవనుడు తన తపశక్తితో మధుడు అనే భయంకరమైన రాక్షసుని సృష్టించాడు. ఆ రాక్షసుడు నోరు తెరిస్తే భూమి ఆకాశాలు దాగిపోయేలా ఉన్నాడు. ఇంద్రుడు భయపడి మహర్షి కాలుపై పడి క్షమించమని వేడుకున్నాడు. చవన మహర్షి కథ మనకు ఇచ్చే గొప్ప సందేశం ఇది. అతిగా గర్వపడే ఇంద్రుడికైనా, తెలియక తప్పు చేసిన సుకన్యకైనా శిక్ష తప్పదు. అలాగే భక్తి తపస్సు ఉంటే అసాధ్యమైనది దాన్ని కూడా సాధించవచ్చు. మహర్షి ఆ మదుపు రాక్షసుణ్ణి మద్యం, జూదం, వ్యామోహం, హింస అనే 4 వ్యసనాల్లో బంధించడం వెనుక ఒక హెచ్చరిక ఉంది. ఎవరైతే ఈ 4టికి దూరంగా ఉంటారో వారి జీవితం ప్రశాంతంగా, ధర్మబద్ధంగా సాగుతుందని ఆయన లోకానికి చాటి చెప్పారు. పట్టుదల ఉంటే ముసలితనాన్ని సైతం గెలిచే యవ్వనాన్ని పొందవచ్చని, ధర్మం వైపు నిలబడితే ఇంద్రుని కూడా ఎదిరించవచ్చని ఈ కథ నిరూపిస్తుంది. ఈ కథలోని నీతి క్రమశిక్షణతో కూడిన భక్తి, అహంకారం లేని జీవితం మనిషిని మహర్షి చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ డివైన్ తెలుగు భక్తి ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ మాత్రే నమః.